ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడే ఈ క్షణమే ఇది వినుబిడ్డా. ఎందుకు అంటే నిన్ను వెతుక్కుంటూ స్వయంగా నేనే నీ దగ్గరకు వస్తున్నాను. కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకు. సరిగ్గా 2 నిమిషాల్లోనే మార్పు వస్తుంది. ఇప్పుడే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీకోసం నేనే నీ దగ్గరికి వస్తున్నానమ్మా. నీ సాయి మాటలను కొట్టిపారేయకు బిడ్డా. ఒక్కసారి ఇప్పుడే ఇది విను. ఈ రోజు ఉదయం లేవగానే నీ మనసు ఎంతో సంతోషంగా ఉంది కదా? ఏదో తెలియని వార్త నీ జీవితంలోకి రాబోతోంది అన్న ధైర్యం వచ్చింది కదా? నీ బాబా నీ పక్కనే ఉన్నారు అని అనిపిస్తుంది కదా? ఉదయం లేవగానే కూడా ఏదో తెలియని సంతోషం నీ ముఖంలో ఆనందం ఉంది కదా? మనసు కూడా ప్రశాంతంగా ఉంది. నిజమే కదా? అవును బిడ్డా, అన్నీ నీ మనసుకు నచ్చినట్లుగానే జరగబోతున్నాయి. అలా జరిపించే బాధ్యత నాది తల్లి. నీ కోరిక తీరుతుంది అన్న ఆశ కూడా కల్పించింది నేనేనమ్మా. అన్నీ అలానే జరిపిస్తాను. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా జీవితం మీద అస్సలు విరక్తి చెందకు. ఒకవేళ నీకు ఎప్పుడైనా బాధ అనిపించినా, అసలు ఈ కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నాను అని ఎప్పుడైనా నీకు అనిపించినా, నీ గతంలో జరిగిపోయిన చిన్న చిన్న సంతోషాలను తలుచుకొని ఆనందపడు తల్లి. నేను నీకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను కదా, బాధలను అక్కడితో విడిచిపెట్టు. ఆనందంగా ఉంటేనే గుర్తుంచుకో, లేదంటే వదిలేసేయని. తప్పకుండా అవి నీకు ఎంతో ఆనందాన్నిస్తాయి. బాధతో నిండిపోయిన నీ మనసుకి ఒక దీపాన్ని వెలిగిస్తాయి. సంతోషంగా నువ్వు ఉండగలవమ్మా. నేను అప్పటిలాగా ఉంటే బాగున్ను అని తలుచుకో బిడ్డా. అది ఖచ్చితంగా అలానే జరుగుతుంది. నేను ఎప్పుడు అలానే ఉండాలి, ఉంటాను అని గట్టిగా నమ్మకో బిడ్డా. తప్పకుండా నీ గట్టి నమ్మకమే నీ జీవితంలో జరుగుతుంది. ఒక 2 నిమిషాలు నీ సాయినామాన్ని తలుచుకో. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా చేయడం వల్ల నీకు ఎలాంటి దిగులు ఉన్నా అంతా మర్చిపోయి ఆనందంగా గడపాలి, ఏదైనా సాధించాలి అన్న కోరిక నీతో కలుగుతుంది. నా నామస్మరణ ద్వారా నీలో పట్టుదల పెరిగి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవమ్మా. అర్థమైంది కదా? నువ్వు గొప్పగా జీవించాలి అని నీ తండ్రిని నేను కూడా పోరాడుతూనే ఉన్నాను బిడ్డా. ఇక నీ దుఃఖానికి ఒక ముగింపు వచ్చేసింది. మర్చిపోవద్దమ్మా. ప్రతిరోజు 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని నీ సాయి నామాన్ని పఠిస్తూ ఉండు. బాబా, నాకు ధైర్యాన్ని ఇవ్వండి, నాకు తోడుగా ఉండండి అని చెప్పి అనుకున్నట్లయితే నేను ఎప్పుడూ నీతోనే ఉంటానమ్మా. నువ్వు అలా 2 నిమిషాలు నా నామాన్ని పఠించడం వల్ల నీకున్న సమస్యలు అన్నిటినీ తొలగిస్తాను. నీ మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం కూడా దొరుకుతుంది. నీ మనసులో ఉన్న అలజడి మొత్తం పోతుంది. అలా పోయేలా నేను చేస్తాను కదా. నీకు ఏం చేస్తే మంచి జరుగుతుందో, ఏం చేస్తే చెడు జరుగుతుందో అన్నీ నాకు తెలుసు బిడ్డా. అందుకే నువ్వు కోరిన వెంటనే కొన్ని కోరికలు తీరుస్తున్నాను, కొన్ని అలానే వదిలేస్తున్నాను. ఆ 2 నిమిషాల ధ్యానం నీ ఎన్నో తప్పులను సరిదిద్దుతుంది. 2 నిమిషాల మౌనం పాటించే సందర్భాల్లో నువ్వు కొన్ని నిజాలు కూడా తెలుసుకుంటావమ్మా. చెప్పాను కదా, నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి నా కోసం, నీ సమస్యలన్నీ తీరడం కోసం నీ బాబా చెప్పినట్లు చేస్తావు కదా. నీ జీవితంలో మంచి మార్పును కూడా చూస్తావు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, నీ దిగులు మొత్తం తీరిపోయేలా నేను చేస్తాను. నీ కష్టాలన్నీ తొలగి సంతోషాలుగా మారబోతున్నాయి. ఇక ఆనందంగా ఉండు బిడ్డా. నాకెంతో ఇష్టమైన ప్రియమైన బిడ్డవి నువ్వు. నా అనుగ్రహం, ఆశీర్వాదం నీకు కాక ఇంకెవరికి ఉంటుంది చెప్పు? నీ లక్ష్యాన్ని నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావమ్మా. ఎవరు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు మోసం చేసినా సరే దిగులు పడకు. నీకు తోడుగా నేనున్నాను. నా ఆలయ తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయమ్మా. నా మనసు నిండా నువ్వే ఉంటావని తెలుసుకో. ఆఖరిగా ఒక్కటి చెబుతున్నాను వినుబిడ్డా. నీ బాబాని ఎవరైతే నమ్మి ధైర్యంగా ఉంటారో
వాళ్ళ చేని నేను అస్సలు వదలను. అది నీకు కూడా తెలుసు కదా. కాబట్టి నమ్మకంతో ఉండు వల్లి. అంతా శుభమే జరుగుతుంది. అన్నిటినీ నేను సరిచేస్తాను. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ అస్సలు అవసరం లేదమ్మా. ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.